ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 86 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 82 పరుగుల తేడాతో ఓటమి చెందింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లు ఆడింది. అందులో 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరుకుంటుందని షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సన్రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పడుతుందని అఫ్రిది అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బ్యాటింగ్ వైఫల్యమని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ ఆగి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇలా ఆడితే మాత్రం ప్లేఆఫ్ చేరడం చాలా కష్టమే అని షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.